ఫోర్బ్స్ ఇండియా 6వ ఎడిషన్ కు సంబంధించి ప్రకటించిన 30 సంవత్సరాలలోపు 30 ప్రతిభావంతుల లిస్టులో విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకోవడం సంచలన వార్తగా మారింది. కేవలం సినిమా రంగంలోని పాపులారిటీని మాత్రమే కాకుండా ఈ మధ్యనే ప్రారంభించిన అతడి రౌడీ గార్మెంట్స్ వ్యాపారానికి సంబంధించి అతడు సాధించిన విజయాన్ని అదేవిధంగా పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ గుర్తింపు ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తనకొచ్చిన ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయ్ గతంలో తనకు జరిగిన ఒక అవమానం తన అభిమానులకు తెలిసే విధంగా స్ఫూర్తిదాయకంగా వివరించాడు. 5 సంవత్సరాల క్రితం ఆంధ్ర బ్యాంక్ లో 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్ లేదని తన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిన విషయాన్ని వివరిస్తూ అలాంటి తనకు ఇలాంటి గౌరవం రావడం వెనుక తన అదృష్టంతో పాటు తన పట్టుదల కూడా ఉంది అన్న విషయాన్ని వివరించాడు. గతంలో తన ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిన నేపథ్యంలో తాను బాధపడుతున్నప్పుడు తన తండ్రి తనకు చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఏ వ్యక్తి అయినా ఆర్థికంగా 30 సంవత్సరాలలోపు స్థిరపడి తీరాలని, లేకుంటే ఇలాంటి అవమానాలు తప్పవు అంటూ తన తండ్రి చెప్పిన మాటల వల్ల తన స్ఫూర్తిని పొందానని చెబుతూ తన అభిమానులు కూడా వారి జీవితాలకు సంబంధించి 30 సంవత్సరాల్లోపే ఆర్థికంగా స్థిరపడమని, ఆ తర్వాత మాత్రమే తనను అభిమానించే విషయాలను చెబుతూ విజయ్ తన అభిమానులకు ఇచ్చిన సందేశం ఇప్పుడు వైరల్ గా మారింది. సామాన్యంగా టాప్ హీరోలు తమ అభిమాన సంఘాల సంఖ్య పెంపుదల కోసం లేదంటే తమ సినిమాల రికార్డుల కలెక్షన్ ఫిగర్స్ కోసం తమ అభిమానులకు సందేశాలు ఇచ్చే నేటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ దానికి భిన్నంగా తనతో పాటు తన అభిమానులు కూడా ఎదగాలని ఇస్తున్న సూచనలు ఇతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు వ్యాపారవేత్తగా, నిర్మాతగా సెటిల్ అవ్వాలని విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు అతడి సక్సెస్ఫుల్ జీవితానికి ఉదాహరణగా చెప్పుకోవాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.